అనగనగా ఒక జమీందారు రైతుకి ఒక నుయ్యి అమ్మాడు. ఆ రైతు మన్నాడు నూతిలోంచి నీళ్లు తీసుకోవడానికి వెళ్తే జమీందారు ఆపేశాడు. నేను నీకు నుయ్యి అమ్మాను కాని, అందులోని నీళ్లు అమ్మలేదు, అవి నావి. ఆ నీళ్లు కావాలంటే తగిన రొక్కం ఇచ్చి నీళ్లు తోడుకో అన్నాడు. రైతుకి జమీందారు వేసిన ఎత్తుపై కోపం వచ్చింది. జమీందారుకి, రైతుకి గొడవ మొదలైంది. మధ్యవర్తిగా బీర్బాల్ని సమాధానం చెప్పమన్నారు. బీర్బల్ కొంచెం సేపు ఆలోచించి, జమీందారుతో ఇలా అన్నాడు, సరే, నువ్వు నుయ్యి ఒక్కటే అమ్మావు, నీళ్లు అమ్మలేదని ఒప్పుకుందాము. కాని అలా అయితే నీకు నూతిలో నీళ్లు పెట్టుకునే అర్హత లేదు. నీ నీళ్లన్నీ వెంటనే ఇంకెక్కడికైనా మార్చోకో. లేదా, రైతుకి నువ్వే నూతిలో నీళ్లు పెట్టుకుంటున్నందుకు అద్దె ఇవ్వాలి. ఇలా బీర్బల్ తీర్మానం ఇచ్చాడు. బీర్బల్ తెలివితేటల మూలంగా తన దగా విఫలం అయిందని జమీందారుకి అర్థం అయింది. గొడవ మానేసి నూతిలోని నీళ్లు కూడా రైతువే అని ఒప్పుకున్నాడు.